దొంగతనం పిఎస్ పోయి కంప్లైంట్ ఇస్తే ఆ దొంగ మా సొమ్ము అమ్ముకునేదాకా మమ్మల్ని పిఎస్ చుట్టుముట్టు రాజేంద్ర పిఎస్ తిప్పి తిప్పి 40 రోజులు మధ్య నుంచి రాత్రి అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి ఆ తర్వాత సొమ్ము ఆమె అమ్ముకున్న తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్పి ఒకటేసి మమ్మల్ని పిఎస్కి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 2013లో నా పెళ్ళైంది. నా పెళ్ళైన 2 మంత్స్కి అట్లా ఏమైందంటే మా భార్య ఇంటికి పంపించాను అనమాట. తన బంగారం అని వేసుకొని వెళ్ళింది. అందులో 3 తులాల 3 గ్రాముల లాంగ్ చైన్ ఉందన్నమాట. అయితే ఆ చైన్ వీళ్ళ అక్క కొట్టేసింది ఎప్పుడు వీళ్ళ ఇంట్లోకించి. వీళ్ళ అక్క కూడా పెళ్ళైంది కానీ అక్కడనే అదే ఏరియాలో ఉంటుంది రెంట్కి. కొట్టేసింది. అది ఆమె తీసిన సంగతి ఎవరికి తెలియదు వాళ్ళ ఇంట్లో కూడా. సో నాకు 1 వీక్ 10 డేస్ అయితే మా మామ ఇట్లా బంగారం పోయింది, ఎవరు చెప్పకు మా పరువు పోతుంది, నేను 2-3 సంవత్సరాలతో మళ్ళీ పెడతానని చెప్తే ఇంకా సరే లైట్ తీసుకుని నేను ఇంకా అడగలేదు, ఆడికే గమనుకున్నాను. 3-4 ఇయర్స్ తర్వాత ఈమె తీసుకుని బయటపడింది. ఎలా బయటపడింది అంటే ఈమె భర్త చనిపోయాడు అనమాట. ఈమె భర్త చనిపోయి ఇలా ఊరికి అక్కడ చావన చేసి వచ్చినాక దినాలకి మా చిన్న బామ్మర్ది, ఇప్పుడు చనిపోయిన అతను లేడు, మా చిన్న బామ్మర్ది ఆమె చావుకి దినాలకు ఆమె ఉండి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. ఆడు ఆ బ్యాగ్లో ఈమె స్లిప్ ఇచ్చి పంపించింది అనమాట. అంటే ఈమె దొంగతనం చేసినాక ఇది మనపురంలో గిరి పెట్టుకుంది. అదే రాజధాని దగ్గరలో ఉన్న మనపురంలో గిరి పెట్టుకుంది బయటపడవద్దు అని చెప్పి. సో ఆ స్లిప్ మా వైఫ్ చూసిన అనమాట. మా ఆయనని అడిగింది. ఆయన కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ ఉంటుంటే కొంచెం మెంటల్ ప్రాబ్లం ఆయనకి. సో అడిగితే నాకు తెలియదు అని చెప్పిన సార్. అక్క పంపించింది, ఇది నాకు తెలియదు దీని గురించి అని చెప్పింది. సరే ఈమె నాకు కూడా చెప్పకుండా ఏం చేసిందంటే ఆమె వాళ్ళ అక్క అత్తగారింటి నుంచి ఇక్కడ రాజధానికి వచ్చే వరకు వెయిట్ చేసి నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను నాతో అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగింది అనమాట. దానికి ఆమె తలకే తోకలేని సమాధానాలు చెప్పింది. సరే ఆ బంగారం నాది కాదని చెప్పినాను, నీది కాదని చెప్పిన అనమాట మా భార్యతో. సరే ఒకసారి పోయి చూద్దాం, నాదే కదా మన మనపురంకి వెళ్దాం అంటే రాలేదు. ఇక కన్ఫర్మేషన్ అయిపోయినా నాకు కాల్ చేసి నీకు సంగతి అని చెప్పింది. బంగారం పోలేదు, ఈమె దగ్గర ఉంది, గిరి పెట్టుకుంది, పలానా జాలంట్లో బయటపడదని చెప్పింది. స్లిప్ కూడా తీసి పెట్టుకుని అయిపోతుంది. ఇంకా సరే అని చెప్పేసి పోయిన తర్వాత ఆమె లొల్లి కొట్లాట, బాగా కొట్లాట నెంబర్ 1 ఆమె. ఇప్పుడు మీకు వీడియోస్ చూపిస్తాను, ఆమె యాక్టింగ్ ఆమె పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సరే అని పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. రాజేందర్ అక్కడ మనపురంకి వెళ్ళి కూడా మేము అడిగినాం. అయితే ఆ మనిషి రావాలా, పెట్టిన మనిషి రావాలా, ఆమె బంగారం తాలూకు వాళ్ళు వస్తుంది చూపిస్తాము, లేదా ఎవరు పడితే వాళ్ళకి ఏది పడితే చూపించమని చెప్పారు. ఇంకా సరే అని అక్కడికి నుంచి పిఎస్కి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈవెన్ నేను తీయలేదు, నా దగ్గర లేదు, నేను ఏ సొమ్ము గిరిపెట్టలేదు అన్ని అబద్ధాలని మేము మాట్లాడింది. అట్లా ఒక 10-15 డేస్ తిరిగినాం. మా పిల్లలు 2-3 ఇయర్స్ ఏమి ఉంటారు అప్పుడు. ఇక మాకు తిరిగి ఓపిక లేకుండా, నాకు ఆవులు ఉన్నాయి, బిజినెస్, ఇంకా నేను తిరిగి ఓపిక లేకుంటే మేము ఒక 10-12 రోజులు తిరిగి గమ్మునుకున్నాం. ఇంకా సర్లే చూద్దాం ఎప్పటికైనా దొరుకుతుందో ఏదంటే ఇక లైట్ తీసుకున్నాం, గమ్మునుకున్నాం. దాని తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2024లో 8th మంత్లో అనుకుంటే పెళ్ళికి పోయినాము. పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళిళ్ళు వేసుకుంది అనమాట ఆమె. ఆ పెళ్ళిళ్ళు వేసుకుని వచ్చినాక ఆ పెళ్ళికి మా బామ్మర్ది అంటే మా భార్య కన్నా ఈమెకి తమ్ముడు. ఈయన చూసిండు ఆ బంగారం చూసి నాకు డౌట్ వచ్చింది, బంగారం ఈ లాంగ్ చైన్ అదేనా కాదని డౌట్ వచ్చి ఫోటో దింపుకొని మాకు పంపించిండు. నెక్స్ట్ డే పంపించిండు. అయితే ఈయన గుర్తుపట్టకపోని కారణం ఏంటంటే ఆ బంగారం ఇక్కడే సికింద్రాబాద్లో మేము ఉన్న ఏరియాలో చేయించిన వెంటనే ఆమెకి వేసిన అనమాట. పెళ్ళికే చేయించిందండి. అలా గుర్తుకు లేదు, ఇది అదని డౌట్ వచ్చి ఫోటో దింపి పంపించిన తర్వాత సరే మనకి ఎవిడెన్స్ దొరికింది కదా, ఒకసారి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, ఇది బంగారం అనేది అని చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఏం చేసినామంటే రాజధాని పిఎస్కి పోయాడు. ఈ మధ్యలో ఏంటంటే ఈమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 10 years కావస్తుంది. ఈ మధ్యలో కొన్ని రోజుల ముందు ఇలా బిడ్డ 14-15 years ఉన్నప్పుడు ఒక పిల్లగాని ప్రేమించింది. అదే పిఎస్లో కంప్లైంట్ అయింది, కేసు అయింది. మళ్ళీ తల్లి కొన్ని రోజులకి ఏమనుకుందేమో, తల్లి పిల్ల కలిసి ఆ పిల్లగానితో ఎక్కడ వేరే సైడ్ పోయి ఉంటుంది అనమాట. ఎక్కడుందో మాకు ఎవరికి అడగలేదు. ఆ పెళ్ళికి వచ్చేది పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాం అనమాట. పిఎస్లో పోయి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత క్రైమ్లో తీసుకున్నాక వాళ్ళు ఏమన్నారు, ఫోన్ చేసి ఏ ఫోన్ నెంబర్ కలుస్తలేదు, ఆమె ఎక్కడుందో తెలియదు. సరే మొన్న పెళ్ళికి వచ్చిన కదా రిలేషన్ కనుక్కొని ఆమె ఎక్కడుందో కనుక్కొని పలానా జాలు ఉందని చెప్తే మేము వస్తాము అని చెప్పి పోలీసులు చెప్పింది. సరే అదే క్రమంలో మేము ఏం చేసినాం, మా చుట్టాలలో అడుగుతుంటే బైరంబల్గూడలో ఉందని తెలిసింది. సో ఒకరోజు నేను మా వైఫ్ ఇద్దరం వెళ్తున్నాం. బైరంబల్గూడలో మా భార్య వాళ్ళు ఇంకో రిలేషన్ ఉంటుంది, వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాం. మాకు తొవల కనబడ్డది. సరే అని చెప్పి మేము ఇంటికి వెళ్ళాం. వెనకాల చూసుకుంటే వీళ్ళు చూసుకున్నాం. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి 100 డయల్ చేసినాం. 100 డయల్ చేసి పోలీసులకు ఫోన్ చేసినాం. పోలీసులు వచ్చారు. పోలీసు వచ్చాక మేము పైన పోయినప్పుడు మేము పైకి వెళ్ళలేదు. మా అక్క, నేను, నా వైఫ్ ముగ్గురం కలిసి వెళ్ళాము. వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత సడన్ షాక్ అనమాట ఆమెకి. ఇప్పుడు మేము ఈ ఫోటో ఇచ్చి కంప్లీట్ ఇవన్నీ ఆమెకి ఏం తెలియదు అనమాట.
సో అక్కడ తను ఏం చెప్పిందంటే నేను కొనుక్కున్నా, ఇది మీది కాదు, నేను కొనుక్కున్నా అని చెప్పింది. సో ఇక్కడ తను క్లియర్గా చెప్పింది, మేము కొనుక్కున్నాం, ఇది మీది కాదు, మేము కొనుక్కున్నాం అని చెప్పింది. మధ్యలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళినాం, మేము సంగతి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ డే ఏం చేసినంటే ఎస్ఆర్ నగర్ పిఎస్కి పోయి మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టిరని చెప్పి ఎస్ఆర్ నగర్ పిఎస్ మా మీద కంప్లైంట్ ఇచ్చింది. మేము పోలీసు వాళ్ళు పిలిస్తే మేము పోయిన తర్వాత యాక్చువల్లీ మేము ఎస్ఐ గారితో మాట్లాడినాం. లేదు సార్, మేము పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళినాము, ఇట్లా సంగతి ఇట్లా దొంగతనం చేస్తుంది అని చెప్పి మాట్లాడాను. తర్వాత నేను అది రికార్డ్ చేసుకుని ఈమె సంగతి నాకు తెలుసు, మేము ఎప్పుడు పర్ఫార్మెన్స్ సూపర్గా వేస్తుంది, ఇంకా మంచి మంచి యాక్టర్లు పనికిరాదు ఆ రేంజ్లో వస్తుంది, ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా సరే అని చెప్పేసి సార్కి వీడియో చూపించినాము, ఇట్లా కథ అని చెప్పినాము. సార్ ఇంకా ఆమె తిట్టిండు. ఈ వీడియో నాకు సెండ్ చేయమని కూడా ఎస్ఐ గారు, ఎస్ఆర్ నగర్ ఎస్ఐ గారు నా వీడియో ఆయన ఫోన్ నేను పంపించిన, ఆయన నంబర్కి వాట్సాప్ చేసిన. తర్వాత అయినా నిన్న అయితే ఇలా ఎందుకు వచ్చినాం, పోలీసులు వచ్చారు కదా, పోలీసులు రాలే, పోలీసు వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేము, వాళ్ళని అడిగారు. అక్కడ నుంచి మేము వచ్చేసినాం. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ ఈపీఎస్కి వెళ్ళామన్నమాట కంప్లైంట్కి. అయితే ఇక మమ్మల్ని క్రైమ్కి ఎంచి మళ్ళీ ఈపీఎస్కి పంపించారు. సెప్టెంబర్ 19th మేము క్రైమ్లో వచ్చినాము. నెక్స్ట్ మంత్ 5th అక్టోబర్ 5th మళ్ళీ కంప్లైంట్ తీసుకుని ఇక్కడ పిఎస్కి అక్క చెల్లెల కేసు కదా, ఈపీఎస్కి వస్తుంది క్రైమ్కి రాదని చెప్పి మళ్ళీ ఇటు పంపించారు. సో ఎస్ఐ భానుమతి మేడం గారు మా కేసు చూస్తారు అనమాట. సో ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఎట్లా అయిందని మొత్తం చెప్పినాము, చూపించినాము, ఇట్లా అయిన ఇట్లా పోయినామని చెప్పినాము. చెప్పిన తర్వాత సరే పిలుస్తా రేపు రా ఎల్లుండ్రా అని చెప్పేసి మధ్యాహ్నం నేను 11-12 గంటలకి సికింద్రాబాద్ నుంచి రాజనగర్ పిఎస్ నేను ఉన్న ఏరియాకి నుంచి 25 kilometers అప్ అండ్ డౌన్ 50 kilometers. మధ్యాహ్నం నన్ను పిలిపించుకుంటే నైట్ వరకు కూడా కూర్చో అట్లనే ఆమె వస్తుంది, మాట్లాడతా కూర్చో అని చెప్పి ఒక 40 రోజులు చెప్పింది. ఈ క్రమంలో లాస్ట్ ఒక 1 month కంటే ఎక్కువ తిరిగిందంటే 40 days అయిన తర్వాత ఏం చేసి 40 days కావచ్చింది. అప్పుడు ఏం చేసిందంటే ఒక రోజు ఆమె వచ్చిందనమాట, రాజేశ్వరి అంటే ఆమె పిఎస్కి వచ్చింది. పిఎస్కి వస్తే మళ్ళీ ఇది క్రైమ్ పంపించారు. అక్కడ మహేందర్ సార్ అని ఒక ఆయన ఎంక్వైరీ చేస్తే ఆమె వచ్చింది కదా, అన్ని కానిస్టేబుల్ పిలిపించి కూర్చోబెట్టి అడుగుదామని చెప్పి అనేసరికి మళ్ళీ భానుమతి మేడం ఏం చేసిందంటే మళ్ళీ పిఎస్కి పిలిపించుకొని ఇంకొక ఆయన వచ్చింది వెంబడి, రాజేశ్వరి వెంబడి. అంటే నాకు ఆయన కాలువడి కన్యాదం చేసింది ఆయననే, ఇలా బాబాయ్ అవుతాడు శ్రీనివాస్ యాదవ్, అక్కడ భవానీ కాలనీ ప్రెసిడెంట్ అనమాట. ఆయన పంచాయతీ పెడదాం బిడ్డ, ఇక్కడ పిఎస్ కాడికి వద్దు, పంచాయతీకి వెళ్ళి పంచాయతీ కూర్చొని మాట్లాడదాం అంటే నేను పంచాయతీకి రానని చెప్పిన. ఈమె యాక్టింగ్, ఈమె డ్రామాలు మాత్రం కాదు, మేము పంచాయతీకి రాము, మాకు పంచాయతీకి వచ్చే ఉద్దేశం లేదు. నేను ఇన్ని రోజులు పిఎస్ని ఇప్పుడు పంచాయతీ కొట్టి మళ్ళీ అక్కడ న్యాయం జరగకపోతే ఇక్కడ పోలీసులు పట్టించుకోరు అంటే, లేదు నేను పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుంటా, మేడంతో మాట్లాడతాను, నాకు తెలిసినామని చెప్పి ఆయన ఏం చేసింది పంచాయతీ రామన్నాడు. నేను అన్న పంచాయతీ రావాలంటే నాకు ఒక కండిషన్, ఆమె దొంగతనం చేసిన బంగారం తెచ్చి పంచాయతీలో పెట్టాలి, నా దిక్కు తప్పుండి ఆమె కప్ప చెప్పండి, ఆమె దిక్కు తప్పుండి నా కప్ప చెప్పండి అని చెప్పిన. ఇట్లా అయితే నేను వస్తా, లేకపోతే రానని చెప్పిన. అయితే వాడేమంటాడు శ్రీనివాస్ అనేటోడు, నా దిక్కు తప్పు ఉంటే నేను వదిలేసుకొని వెళ్ళిపోవాలంట బంగారం, ఆమె దిక్కు తప్పు అని తెలిస్తే ఆమె ఇస్తే తీసుకోవాలి, లేకపోతే నీ ఇదంట. నేను ఇదేం పంచాయతీ పెడతాను, నాకు అవసరం లేదు, ఏ పంచాయతీ నాకు అవసరం, నేను పిఎస్తో చూసుకుంటా, నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు పోలీస్ మీద నమ్మకం ఉంది, ఇక్కడ కేసు వేస్తాను, నిజం అబద్ధం వాళ్ళు తేల్చేస్తారు అని చెప్పేసి నేను పోనని చెప్పిన. అక్కడ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భానుమతి మేడంతో, ఎస్ఐ భానుమతి మేడంతో ఫోన్లో మాట్లాడిపించి ఏం చేసిందంటే ఆమె ఏమంటుంది, మీరు పంచాయతీ ఉండండి భానుమతి మేడం చెప్పింది. మేము పంచాయతీకి పోం మేడం, ఆమె ఎక్కువ డ్రామాలు చేస్తుంది, యాక్టింగ్లు చేస్తుంది, ఏడ్చుడు కొట్టుడు ఇవన్నీ చేస్తుంది, మేము పోం, మాకు అక్కడ న్యాయం జరగదు, మేము పోం మేడం అని అన్నాను. లేదు భవానీ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ మేము పిలిచిండు, పంచాయతీకి రమ్మంటున్నారు, అక్కడ కూర్చొని మాట్లాడకుండా మా అక్కడ న్యాయం జరగకపోతే ఎట్లా మేడం అంటే, అక్కడ జరగకపోతే మళ్ళీ ఇక్కడ నేను టేకప్ చేస్తా కేసు అని. ఆ రోజు నైట్ 11 గంటల వరకు మేము పిఎస్ కానీ కూర్చున్నాం. ఇంకా సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకొక వీళ్ళ ఊరు కులపెద్ద అనమాట, వీళ్ళు విజ్జిపెద్ద అని పిలుస్తారు, ఆయన ఇంటికి పోయినాక ఆయనతో మాట్లాడితే నేను అదే చెప్పిన, బంగారం తెచ్చి మధ్యలో పెట్టాలి, ఎవరి దగ్గర తప్పు ఉంటే వాళ్ళకి అప్ప చెప్పండి అని చెప్పిన. సరే అన్న, ఇక పంచాయతీ వీడియో చూపిస్తాను. చెప్పురా నాన్నన్నాడు మరి తెచ్చుకో ఆవులు అని చెప్పిండు. అయితే సంటి గుడికి వెళ్ళిపోయిండు, నాన్న ఆటోకి వెళ్ళిపోయిండు. నేను నా మధ్య ముగ్గురం కలిసి మనపురం పోయినాం, 2013లో పోయినాం. పోయి అది మంగళవారం మార్కెట్, మరి గురువారం మార్కెట్. అయితే 40,000 అవసరమా
అలా ఆడపి చేసిండ్రు ఒక్క నిమిషం వినండి మీరు కూడా ఇది చెప్పి ఆడపి చేస్తున్నారు రేపు ఆమె కూడా చేయండి. రికార్డింగ్ ఆల్రెడీ చేసాను చెప్పిన. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆమె నన్ను మా మరిది, నా మరిది, నా భార్య, నా చెల్లె అని చెప్పి ఇట్లా కొంచెం సాఫ్ట్ కోణాన్ని గెయిన్ చేయడం కోసం సాఫ్ట్గా మాట్లాడుతుంది. సో మేము 40,000 పెట్టినామని కూడా అన్నది. ఇందులో మీరు మళ్ళీ ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. 40,000కి మేము పెట్టినామంట. అంటే మేము గిరి పెడితే ఆమె విడిపించుకోకపోతే ఇప్పుడు నాకు అక్కడ గిరి పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను సికింద్రాబాద్, నేను ఇల్లరికం వెళ్ళలేదు. నేను సికింద్రాబాద్ నాకు 2009 నుంచి ముత్తూట్ ఫైనాన్స్లో అకౌంట్ ఉంది. నేను ఇక్కడే గిరి పెట్టుకుంటా. అది కూడా 3 తులాల 3 గ్రాముల బంగారాన్ని 40,000కి నేను ఎందుకు పెడతా? సరే ఒకవేళ పెట్టినే అనుకున్నాం, స్లిప్ నా దగ్గర పెట్టుకున్నా, ఆమెకి ఎందుకు ఇస్తా స్లిప్ కూడా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాకు ఇది బయటపడింది ఎప్పుడంటే ఆ స్లిప్ మా బొమ్మడిది బ్యాగ్లో చూసినప్పుడు మాకు ఇది బయటపడింది. ఇప్పుడు నిజంగా మేము గిరిపెట్టుంటే స్లిప్ బయటపడ్డప్పుడు ఆ రోజు గిరిపెట్టిన స్లిప్పే ఇది ఉండిపోయిందని చెప్తే అయిపోతుండే కదా, మేము ఆడుకోకుంటుంది కదా. నిజంగా ఒకవేళ గిరిపెట్టి ఉంటే ఈ తర్వాత రికార్డింగ్ తీయొద్దు, వాళ్ళ కూతురు రికార్డ్ తీస్తుంది, మేము రికార్డ్ తీయొద్దు ఉంటుంది. మేము ఆల్రెడీ పిఎస్లో ఇదే భానుమతి మేడం గారికి చెప్పాము, మేడం మేము రికార్డ్ తీసుకుంటాము ఆమె అని చెప్పలే అంటే ఆ మేడం కూడా సరే అన్నారు. ఆ తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేసినాం. ఆ ముందు ఒక ఆమె కూర్చొని అరే తమ్ముడు గొడవ పెడుతున్నామని అన్నట్టు. ఆమె పేరు సుగుణ, అలా కూడా రైల్వే వర్క్షాప్లో పనిచేస్తుందంట. ఆమెకు పలుకుబడి గట్టిగా ఉందంట. ఆమెకి తెలిసి దొంగతనం అని అక్కడ క్లియర్గా మళ్ళీ మీరు ఒకసారి అంటే మీకు అర్థమవుతుంది. అరే తమ్ముడు నువ్వు తమ్ముడివేనారా, అక్క చెల్లెలు మోసం చేసుకుంటారు, నువ్వు ఫోటో ఎందుకు పంపించావు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఫోటో ఎందుకు పంపించావు అంటే నువ్వు దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు దొంగ కానప్పుడు ఫోటో పంపిస్తా నీకెందుకు, వీడియో పంపిస్తా నీకెందుకు? సో వీళ్ళు ఫిక్స్ అయ్యారు అనమాట, ఇది దొంగతనం అని చెప్పి తెలిసి ఆమెకు సపోర్ట్ ఇంటికి వచ్చి వీళ్ళ అక్క పెంటమ్మ, ఈ సుగుణ అన్నట్టు ఆమె. ఈమె ఎవరు కూడా మాకు తెలియదు. నేను నా పెళ్లి కూడా రాలేదు, మా అత్త ఇంట్లో దావత ఎప్పుడు చూడలేదు. నేను ఈ రోజు ఆమె చూడడం ఫస్ట్ టైం, ఆ పంచలు చూడడం ఫస్ట్ టైం. సో ఇది వీళ్ళు కావాలని పకడ్ భాగింతితో తెచ్చింది. ఈమె యాక్టింగ్ నెక్స్ట్ రోజు చూపిస్తా చూడండి. పండి ఎందుకు తీసుకున్నాడు? సో ఇక్కడ పంచర్లు ఏమైందంటే ఫస్ట్ మేము కొన్నా అని చెప్పిన వీడియో చూపించాం అనమాట. మళ్ళీ ఇక్కడేమో గిరిపెట్టిన అంటుంది. ఏ మాట నిజం? అక్కడేమో బిడ్డ చెప్తుంటే నోరు మూసేస్తుంది. సడన్గా మేము వచ్చేసరికి ఏం చెప్పాలి అర్థం కాక. సో అక్కడ దొరికిపోయేసరికి ఇట్లా ఓరుకుంటా ఫోటో ఎందుకు పంపిస్తాం, తిట్టుకుంటా ఓరుకుంటా. మళ్ళీ మా బొమ్మర్దిని తిరుగుతుంది, మమ్మల్ని ఏం అంటలేదు. ఇక్కడ అనాల్సింది మమ్మల్ని కదా, అడుగుతుంది నేను కదా బంగారము. అక్కడ అనుకుంటే సార్ ఏం చేయాలో అర్థం కాక వాటిలో యాక్టింగ్లు చేస్తుంది. ఏడికి పోయిన ఇదే పర్ఫార్మెన్స్ ఏమి. అంటే క్రైమ్లో ఇచ్చినాము, అయితే ఇక్కడ మేడం దగ్గర ఉంది. మేడం దగ్గర ఉంది ఒక మేడం ఇదైతే మన గొడవ అంటే కాదు మేడం, అంటే మా మీద వాళ్ళ మీద ఇద్దరి మీద పిటిషన్ ఏమని చెప్పించిన మేడం.
పిటిషన్ ఇద్దరు మీద రెండు ఆన్లైన్ చేయమన్నది మీ అక్నాలజ్మెంట్ మీకు ఇవ్వమన్నది కానీ గోల్డ్ తెస్తుంది నా దగ్గర రాదు ఎందుకంటే తెస్తుంది మాకు అదే మెయిన్ మేడం. ఒకవేళ వాళ్ళు వచ్చి మేడంతో మాట్లాడితే మేడం దగ్గర మహేందర్ సార్ అన్నాడు కదా. మేడంకి 100 చేసిన అన్నాడు. నేను గోల్డ్ దీనికోసం కాలేదు, గోల్డ్ దానికి వేస్తే అది ముంగ మేము 40 రోజులు తిరుగుతున్నాం ముంగడ పడట్లేదు అని చెప్పి వచ్చినాం దానికి. చేస్తారు అన్న చేసిరు అన్నీ అది వాళ్ళే చేస్తారు ప్రైమ్ వాళ్ళు చేస్తారు నాకు దానికి సంబంధం ఉండదు. అంటే మేడం నాకు మేడం అడగండి మీ దగ్గర నాకు దాన్ని కావాలని చెప్పండి చెప్తూ అని చెప్పండి. ఇది కూడా కావాలి ఎందుకంటే మేడం ఇది అదే కావాలి. అదే అది గోల్డ్ తీసుకోలేదు మేడం, ఇది ఇస్తున్నారు. గొడవ మీరు తీసుకున్నారు. అదే కదా అడిగి లేదు మేడం, గోల్డ్ అడిగాం మనం. నిన్న ఏమన్నారు రెండు అడిగాం మేడం, రెండు అడిగాం గోల్డ్దే మేడం. అడిగినాం మేడం, మెయిన్ ఇది కాదు. పిటిషన్ నెంబర్ ఏడు చూడాలి అది ఇది మొన్నది కదా మేడం, అదే అడిగినాం. నాకు వీడియో గొడవ తీయండి మేడం. గొడవ లేదు మేడం, అసలు దానిలో అడిగాను, దీంట్లో కూడా అడిగినాము, నెక్స్ట్ అడిగాము, సెకండ్ అడిగాం మేడం. సరే మేడం, అదే కావాలి. అది కావాలంటే అది ఏడు చూడాలి. మేడం ఇలా వెరిఫికేషన్ మేడం పోయి ఎంక్వైరీ చేసి ఈసారి కూడా మాకు ఇది ఏడో గోల్డ్ మహేందర్ సార్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి చేస్తే అయిపోతుంది. మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. నేను చెప్తా పో, నేను అనుకుంటాను నువ్వు ఇచ్చిన గోల్డ్ దానికి కూడా క్లియర్ క్లోజ్ చేయొచ్చు. మాకు తెలుసా నీకు ఆ విషయం? క్లియర్ క్లోజ్ చేయొచ్చు. 10 years జరిగింది, ఇప్పుడు క్లోజ్ అవును మేడం. ఏది లేకుండా క్లోజ్ చేయొచ్చు. నువ్వు ఇచ్చిన పిటిషన్ ఇప్పటికైనా అది క్లోజ్ అయిపోవాలి. అర్థమైందా? ఏదైనా 7 days ఉంటుంది పిటిషన్. మళ్ళీ రాసి నాకు తెలియదు. మేము రమ్మన్నప్పుడు వితిన్ 7 days లో మేము పిటిషన్ క్లోజ్ చేస్తాం. ఏదో ఒకటి దానికి రిజల్ట్స్ పెట్టి. అర్థమైందా? మీరు ఇచ్చి పిటిషన్ నెల అవుతుంది. 40 days అయింది మేడం. ఇప్పుడు అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది అది కూడా చెప్తారా? అంటే అప్పుడు ఆమె తీసిన మాకు ఐడియా లేదు మేడం, మేము మొన్న చూసినాం ఆమె. కరెక్ట్గా 3 లైట్లు వచ్చేసినాయి ఇంకోటి అన్నీ అయిపోయినాయి. 3 లైట్లు 3 ఉన్నాయి. వచ్చింది మరి 4 వచ్చినాయి. చూస్తాం పిటిషన్ చూస్తాం. మేము కూడా ఇలా వెరిఫై చేస్తాం. వాళ్ళు కూడా ఇచ్చారు మాకు డాక్యుమెంట్స్. మరి ఎప్పుడు రమ్మంటారు మేడం? నేను ఎప్పుడు రమ్మని చెప్పాను. మేడం మాకు కాపీ ఒకటి ఇవ్వండి. అది ఏంటంటే యాక్చువల్లీ పోయినసారి అట్లాగే అయింది. ఇట్లా తిరిగి మేము వెళ్ళిపోయినాం మేడం. అసలు మాకు మీరు కూడా వచ్చినప్పుడు ఏమడిగారు? మీరు ఏమైనా రిసిప్ట్ ఉందా మీరు మీ దగ్గర? అప్పుడు కాపీ ఇస్తాం. ఇస్తామమ్మా, కాపీ అని ఏముంది మాకు ఎంట్రీ పెడతాం. మళ్ళీ వారం కూడా క్లోజ్ చేస్తాం. ఇస్తాం ఇందాక తెలియడానికి కనిపించింది. ఏమి పిటిషన్ ఏంటంటే సార్ కూడా సిగ్నేచర్ చేసి ఇచ్చినారు మేడం. శ్రీలక్ష్మి, 45 days రాజలక్ష్మి, రాజేశ్వరి, మహేశ్వరి మహేశ్వరి. ఈ పేజ్ చెప్పమ్మా, నేను కంప్లీట్ ఇచ్చాను. ఇంకో పిటిషన్ కనిపించిందని ఇలా వెతుకున్నాను. ఇప్పుడు ఇంతసేపు నీ దాని గురించి ఫైనల్గా నీ పిటిషన్ వెతికినా, నాకు దొరకలేదని అమ్మాయిని పిలిచి మళ్ళీ వెతికించలేదు. అర్థమైంది? అది కావాలని తీసుకుంటే దాంతోనే మేడం ఇవన్నీ కూడా మేడం ప్రాబ్లం ఏంటంటే మాకు ఆవులు ఉన్నాయి మేడం. మేము వచ్చి ఇక్కడ టైం 50 kilometers మేము అప్ అండ్ డౌన్ మాది. చాలా మా పిల్లలు ఇద్దరు చిన్నగా ఉన్నారు, ఇష్టపెట్టేసి వస్తున్నాం. సికింద్రాబాద్ మేడం, ఈస్ట్ మారేడుపల్లి. మరి ఎందుకు సునీక ఎవరు ఒకరంటే ఇద్దరు అంటే మీకు డ్రైవింగ్ రాదు కదా. కనుక్కొని వచ్చే టైంలో పిలుస్తాం. మేము కూడా వెరిఫై చేస్తాం. వీగా మీరు తిరుగుతుంటే ఎందుకు మాకు నిజమైన అబద్ధమే మాకు తెలిస్తే మేము కూడా గట్టిగా మాట్లాడాలి. అవును ఆమె పేపర్లు ఇచ్చిపోయింది ఆల్రెడీ, అందులో పెట్టినాయి. మేము వెరిఫై చేస్తాం. పిటిషన్ కాపీకి 2 days తర్వాత మన టైంలో పెడతాము. ఓకే అది పిటిషన్ టైంలో అనుకుందాం. లేదు ఇప్పుడు మీరు మేడం దగ్గర వెళ్ళండి, మేము వెరిఫై చేస్తామని చెప్తున్నాం కదా. చూస్తాను. సార్
క్లోజ్ చేస్తారు. శివ సో ఇప్పుడు ఫస్ట్ 1 minute 60 seconds మాట్లాడిందేమో శోభ మేడం, కానిస్టేబుల్ ఆమె పేరు శోభ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు మేడం పేరు. ఆమె ఏమన్నదంటే, క్లియర్గా మీరు వింటే మీకు అర్థమవుతుంది, సరిగ్గా వింటే. ఆవిడ ఏమంటుందంటే, మేడం నాకు పంచర్ అయిన గొడవ కంప్లైంట్ మాత్రమే చెప్పింది, గోల్డ్ది మాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని చెప్పింది ఆమె. తర్వాత మన మేడం దగ్గరికి వెళ్తే నెక్స్ట్ మాట్లాడి 1 minute 60 seconds తర్వాత మాట్లాడింది భానుమతి మేడం. మేడం ఏమంటుందంటే, ఇప్పుడు దాకా మీ కంప్లైంట్ లెటర్ వెతికిచ్చాను, దొరకలేదు, ఆ అమ్మాయికి అదే చెప్పాను, వెతికింది దొరకలేదు అని చెప్తుంది. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మా కంప్లైంట్ లెటర్ దాపెట్టే ప్రయత్నమే చేసేది ఫస్ట్ నుంచి. మేము అడిగినప్పుడు ఆన్లైన్ కూడా వెతికితే కూడా మీకు కంప్లైంట్ లెటర్ దొరకలేదు సిస్టంలో కూడా అన్నారు మమ్మల్ని. మాకు దలుచుకోలేదు వాళ్ళు గోల్డ్ కంప్లైంట్, ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే, తర్వాత మేడం ఏమంటుంది, ఒక పిటిషన్ 1 week మాత్రమే ఉంటుంది, మీరు 1 month అయిపోయింది, నేను ఈజీగా క్లోజ్ చేయొచ్చు, క్లియర్గా క్లోజ్ చేయొచ్చు, నీకు ఆ విషయం తెలుసా అని మమ్మల్ని బెదిరిస్తుంది. అంటే మళ్ళీ 40 days నుంచి నన్ను కూర్చోబెట్టినప్పుడు మీకు తెలియదా మేడం? 40 days నన్ను మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కూర్చోబెట్టినాం. ఈ కూర్చోబెట్టిన క్రమంలో నా 2 ఆవులు చచ్చిపోయినాయి. ఒక ఆవు డెలివరీకి ఉంటే అది డెలివరీ కాక నేను టైంకి లేక అది చచ్చిపోయింది పిల్ల బయటికి వెళ్ళాక. ఇంకొక ఆవుకి నిమోనియా వచ్చింది. నిమోనియా వచ్చిన ఆవుకి 3 పూటలు మందు కొట్టాలి. నేను పొద్దున మందు కొడితే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పిఎస్ అనేది వస్తున్నా. ఇక దొడ్డికాడికి అడిగి పోయిన అప్ అండ్ డౌన్ 50 kilometers పోయినాక కూడా నేను గంట రెస్ట్ తీసుకొని పోవాల్సి వస్తుంది, అలసిపోయి. నేను 2 ఆవులు పొడగొట్టుకుని నేను ఈ విషయంలో నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు. తర్వాత ఏమైంది, మేడం ఏమంటుంది, మేము కంప్లైంట్ కాపీ ఇవ్వండి మేడం, వెతుకుతాను చూస్తాను, దానికి ఏముందమ్మా ఇంకో కంప్లైంట్ తీసుకుంటాం, వారంలో మళ్ళీ క్లోజ్ చేస్తామని చెప్పి మేడమే అంటుంది. అంటే క్లోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. మాకు మాత్రం బంగారం ఇప్పించే ఉద్దేశం లేదు, న్యాయం చేసే ఉద్దేశం లేదు. ఆమెతోటి లావాదేవీలు భానుమతి మేడం మాట్లాడుకున్నారు, అది మాకు అర్థమైపోయింది. అది కాబట్టి మేము యాస్టకు వచ్చి వెళ్ళిపోతాం, 4 రోజులు కూర్చుండు, కాలేదు. పంచాయతీ పెడతాను, పంచాయతీ పంపించి అక్కడ గొడవ మా మీద కంప్లీట్ అయ్యేటట్టు కూడా చేసి చూసింది, అట్లా కూడా కాలేదు. మొండికి వచ్చినాం. ఇంకా నాకు అర్థమైపోయింది మేడం ఇది ఏదో కావాలని చేస్తుంది, వాళ్ళతో ఆమెతో చేయగలిసింది, ఆ బంగారం వెతకపోయిన దొంగతో మేడం చేయగలిపినని అర్థమైపోయి నేను నెక్స్ట్ డే కమిషనర్ ఆఫీస్కి పోయినా. కమిషనర్ ఆఫీస్కి పోతే కమిషనర్ సార్ని కలిసి సార్ ఇట్లా అయిందని చెప్పి నేను మా భార్య మాట్లాడడం జరిగింది. సార్ మాత్రం పాజిటివ్గా రియాక్ట్ అయ్యిండు. మా ముందే సిఎస్ఆర్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏంటి ఒక మనిషి ఇన్ని ఎవిడెన్స్ అని వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ సర్చ్ వారెంట్ తీసుకెళ్ళి ఆ బంగారు రికవర్ చేసుకోవాలి కదా, 40 days పిటిషన్ అని పిఎస్ ఎందుకు పిలిపించుకొని కూర్చోబెట్టుకోరు మీరు, పంచాయతీలు పెట్టడం ఏంటి, పోలీసులు పంచాయతీ పెట్టించిందంటే భానుమతి పంచాయతీ ఎందుకు పెట్టించింది అని చెప్పి సార్ మాత్రం మంచిగా మాట్లాడి చెప్పి మళ్ళీ పంపించారు. మేము పిఎస్కి పోయిన తర్వాత అప్పుడు స్టేట్మెంట్లు తీసుకురు, నాది, మా బొమ్మర్దిది, మా భార్యది, ఆమె దొంగతనం చేసిన ఆమెది, 4 స్టేట్మెంట్లు తీసుకురు. సిఎస్ఆర్ ఏమన్నా 1 month అంటే ఇది చాలా పాత కేసు కదా, నాకు కొద్ది టైం పడుతుండొచ్చు, నేను నీకు కాల్ చేసి పిలుస్తాను. సరే అని చెప్పాను. కాల్ చేసి పిలుస్తా అంటే మేము 1 month 1.5 months ఆగి చూసినాం, బిజీ మధ్యలో పండుగలు వచ్చినాయి, బిజీ ఉందని చెప్పేసి. తర్వాత మేము పోతే సార్ ఏమంటుండు, ఆ బంగారం వాళ్ళని తేలిపోయింది, సిఎస్ఆర్ అని అనమాట. సార్ పేరు క్రాస్ట్రాయిల్ ఏముంది సార్ పేరు, నాకు సరిగ్గా గుర్తుకులేదు, రాజనగర్ సిఎస్ఆర్ క్యాస్ట్రాయిల్ అనుకుంటా. అది సార్ ఏమన్నారంటే, నేను మీకు రమ్మని పిలవాలని చెప్తాను. సార్ మీరే కదా రమ్మని, లేదు కేసు క్లోజ్ చేసినాం మేము, ఆ బంగారం ఆమెదని తేలిందంటే అట్లయితే తెలియదు సార్, మాకు కూడా చూపించాలి కదా, ఎట్లా తెలియదో తెలియాలి కదా మాకు కూడా నేను అన్నాక, సార్ లేదు నేను రమ్మని నేను చెప్పలేదు అంటాను. లేదు సార్ మీరు చెప్తానే మేము వచ్చాం, తర్వాత చేస్తా అని చెప్పి కమిషనర్ ఆఫీస్ పోయిన తర్వాత మీరే అన్నారు కదా కొంచెం టైం పడుతుంటే నేను అనలేదు అని చెప్తున్నాడు. ఊకే పిలిచి మాట్లాడతాను, మీకు వాల్యూ ఉండదు, మాకు వాల్యూ ఉండదు, వాళ్ళకు వాల్యూ ఉండదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది మమ్మల్ని. సో ఇప్పుడు ఈ ఉద్దేశం ఉన్నప్పుడు, ఆమెకు ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు 40 days నన్ను ఎందుకు తిప్పాలి, ఇక్కడ తిప్పిట్టు టైం వేస్ట్ అయింది. 40 days మా పిల్లల్ని స్కూల్ పంపి ఇంట్లోనే కూర్చోబెట్టినా, ఆ 2 ఆవులు చచ్చిపోయినాయి. ఆ దొంగతనం చేసిన దొంగ ఏం ప్రూఫ్ కాకపోయినా ఆమెకు సాయం చేసి మమ్మల్ని ఇంత బాధ పెట్టిండు. రాజేంద్ర నగర్ ఎస్ఐ భానుమతి మేడం, పోలీసు మీ నమ్మకంతో నేను ఓపికతో ఆగి పిఎస్ 3 రోజులు తిరిగిన, ఎంత లుక్సాన్ అయిపోయినా. లాస్ట్కి వస్తే మాత్రం ఆమెకు బంగారం అప్పచెప్పి ఆమె బంగారం అమ్ముకుంది. మేము కమిషనర్ ఆఫీస్ పోయినాక భానుమతి మేడం స్టేట్మెంట్ తీసుకుని ముందు ఆమె ఫోన్ చేసి అడిగితే ఆమె ఏమంటుంది, నేను బంగారం అమ్మేసినాను అని. కేసు అయ్యేటప్పుడు కంప్లైంట్ ఒక వస్తువు మీద కంప్లైంట్ అయినప్పుడు ఆమె బంగారం ఎట్లా అమ్ముతుంది, అమ్ముతామే దొంగ కాబట్టి అమ్మింది కదా, అక్కడనే అర్థం అవ్వట్లేదా. అయినా సరే వీళ్ళు దాని మీద సీరియస్ తీసుకోలేదు. కొన్ని రోజులు మళ్ళీ మనం తిప్పేసి కేసు క్లోజ్ చేసినాం, మీరు పిఎస్కి రాకూడదు అని చెప్పేసి మా పిల్ల కొట్టేసారు. ఇది రాజేంద్ర పిఎస్తో నాకు జరిగినది. ఇంత పెద్ద అన్యాయం జరిగింది నాకు. నేను ఇక్కడ ఊకోను, నేను డెఫినెట్గా దొంగ మీద కోర్టులో కేసు వేస్తాను.
దొంగతనం చేసిన దొంగ మీదనే కాదు, ఆమెకు సహకరించిన వాళ్ళ మీద కూడా నేను కేసు వేస్తాను. వెళ్తుందా? పిండు లాగా మంచిగా ఉందని చెప్పిండు. ఈ రేపు డెలివరీ చేయించేస్తా, ఇంజక్షన్ ఇప్పించి. చూసింది కదా, ఆ బ్లాక్ వచ్చి 40 days నేను ఫుడ్ చక్కగా పెట్టినందుకు వీక్ అయిపోయింది. నేను చెక్ చేపిస్తే లోపల చేసేసి చెక్ చేపిస్తే లాగా బాగానే ఉంది, రేపు ఇంజక్షన్ ఇచ్చేసి మనం డెలివరీ చేసేద్దామని చెప్పిండు. ఆ నెక్స్ట్ డే కూడా నేను పిఎస్ పోవాల్సి వచ్చింది. సో దానికి ఆ టైంలో దాని డెలివరీ టైం వచ్చేసింది. డెలివరీ అయ్యేటప్పుడు దాని పిల్ల బలం లేకుండే, అది పుష్ చేయలేకపోయింది. నేను దగ్గర ఉంటే నేను ఏదో ఒకటి చేస్తుండే, నేను డెలివరీ చేస్తుండే, నేను దగ్గర ఉండి చేసి ఏదో ఒకటి నేను బచాయించుకుంటుండే డాక్టర్ని పిలిపించి. నేను అక్కడ లేనందుకు టైంకి తల్లాడి ఈ ఆవు చచ్చిపోయింది. ఆ ఫస్ట్ ఇయర్ 6 నెలల ప్రెగ్నెంట్ అది న్యూమోనియా వచ్చింది, దాని టైంకి మనోటకు అది చచ్చిపోయింది. ఇంత లుక్సాన్ చేసి నన్ను పోలీసులు ఇంత చెప్పి నేను చెప్పినా కూడా మీరు అదే వీడియోలో మీరు గమనిస్తే, భానుమతి మేడంతో నేను మాట్లాడిన వీడియోలో మీరు గమనిస్తే, మేడం నేను సికింద్రాబాద్ నుంచి వస్తాను, అప్ అండ్ డౌన్ 50 kilometers మేడం అని చెప్తే కూడా ఎవరో ఒకరు రండి అంటే ఎవరో ఒకరు మేము ఖచ్చితంగా మేము రావాలి. కానీ దొంగతనం చేసినామే రాదా? దొంగతనం చేసినాము ఈ 40 రోజుల్లో 2 సార్లు వచ్చింది. ఒకసారి వచ్చింది పంచదోలుగా పోయింది, ఇంకోసారి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంత ఘోరంగా చేసినారు పోలీసు వాళ్ళు. పోలీసు వ్యవస్థ మీ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు తిప్పినప్పుడు అలా తిరిగినందుకు నాకు మంచి పని అయింది. నా ఆవులు వచ్చినాయి, నేను ఇంత లుక్సాన్ అయిపోయినా, బంగారం పోయింది, అన్నీ పోయింది. ఇప్పుడు నాదే తప్పు అంటుంది. మా తప్పు అన్నప్పుడు కేసు క్లోజ్ చేస్తే క్లోజ్ లెటర్ కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఈ అన్ని వీడియోస్లలో ఒక జాలేమో కొన్నా అని చెప్తుంది, ఒక జాలేమో గిరిపెట్టినా అని చెప్తుంది, ఇంకో జాలేమో నన్ను ప్రశ్నించదు, వాళ్ళ తమ్ముడిని ఫోటోని పంపించినా అని చెప్తుంది. ఇవన్నీ చూసి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది ఆమె దొంగతనం చేసినా అని చెప్పేసి. ఇన్ని ఎవిడెన్స్ చూపించినా కూడా ప్రయోజనం లేకుండా అయింది నాకైతే.